చాలా చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా స్వీట్ కార్న్ తింటే సూపర్ ఉంటాయి కదా. అది కూడా మేగడలో వేయించిన స్వీట్ కార్న్ అనమాట. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. స్వీట్ కార్న్ చేసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి మేగడ ఉంటుంది కదా, పాల మేగడ వేస్తున్నాను నేను, లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం కరిగిన తర్వాత స్వీట్ కార్న్ వేసేసి 5 నుంచి 10 నిమిషాల లోపు అయితే సిమ్లో పెట్టుకుంటే స్టవ్ వెంటనే వేగిపోతాయి అన్నమాట. స్వీట్ కార్న్ చాలా తొందరగా ఉడికిపోతాయి. చూసారు కదా, ఇలా 2-3 సార్లు కలుపుకుంటూ ఉంటే వేగిపోయాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి కావాల్సినంత కారం, అలాగే కొంచెం సాల్టు, మీకు ఇష్టమైతే చాట్ మసాలా, కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా ఉంచేస్తే టేస్టీగా స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోతాయి. చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా ఈవినింగ్ టైంలో స్నాక్స్లా స్వీట్ కార్న్ తింటే సూపర్ ఉంటాయండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మరి నచ్చితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.